హలో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని సిల్వర్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మా బాబుకి అన్నప్రసన్న టైంలో మా అమ్మ అయితే కొనిందండి ఆ గిన్నె. అలానే సెకండ్ వన్ వచ్చేసి పాప కోసం కొన్నది. ఇంకా ఈ ప్లేట్ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి ఒక సిల్వర్ ఐటెం అయితే కొనుక్కుంటూ ఉంటాను. ఒకేసారి వెండి ఐటమ్స్ కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోలేము. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సెంటిమెంట్గా వరలక్ష్మి వ్రతం టైంలో అయితే కొనుక్కుంటూ వస్తున్నాను అనమాట. ఇలా అయితే ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నట్లు ఉంటుంది. ఆ కొనుక్కున్న వస్తువుని ఆ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసినట్లు కూడా ఉంటుందని చెప్పేసి వరలక్ష్మి వ్రతం టైంలో అయితే కొనుక్కుంటూ ఉంటానండి. ప్రెజెంట్ చిన్న దీపాలే కొన్నాను. వీలు చూసుకొని పెద్ద దీపాలు కొనాలని ఉంది. చూసుకొని కొనుక్కోవాలి. ఈ గిన్నె వచ్చేసి కొంచెం చూసారా వాడుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అయింది. ఇది ఎలా క్లీన్ చేయాలి అనేది నేను వీడియో చివరిలో చెప్తానండి. అన్నప్రసన్న టైంలో గిన్నెతో పాటు ఒక స్పూన్ అలానే చిన్న గ్లాస్ కూడా కొనిందండి అమ్మ. చాలా బాగున్నాయి కదండి. గ్లాస్ అయితే చిన్నగా భలే ఉంది. గంట మోడల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. మనం ఒకేసారి వెండి వస్తువులు కొనుక్కోవాలన్నా కొనుక్కోలేం కదండి. మనం ఏంటంటే ఇలా అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులతోటి వరలక్ష్మి వ్రతం టైంలో అయినా లేదు అంటే దివాళీ టైంలో కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో అయినా సరే కొనుక్కుంటూ ఉంటే మనం దాచుకున్న డబ్బులతో ఒక ఐటెం కొనుక్కున్నామని చెప్పేసి చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది. ఈ రోజుల్లో బంగారంకి వెండికి రేట్ అనేది పెరుగుతూనే ఉంది. ఒకేసారి కొనుక్కోలేని వాళ్ళు అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులతో చిన్న వస్తువు కొనుక్కున్నా చాలండి, చాలా తృప్తిగా అంటే చాలా తృప్తిగా ఉంటుంది. ఇది వచ్చేసి బాబుకి మా అమ్మమ్మ కొన్న వెండి మల్తాడండి. నేను ఈ వెండి వస్తువులు రూపేరి అనే లిక్విడ్తో అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఈ లిక్విడ్ ఉంటే ఈ లిక్విడ్, లేదు అంటే సబ్బీనాతో అయినా సరే క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా నేను ఈ లిక్విడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటానండి. చాలా అంటే చాలా బాగా మెరుస్తాయి వెండి సామాన్లు అయితే ఈ లిక్విడ్ తోటి. దీని కాస్ట్ వచ్చేసి 62 రూపీస్ అంతే అండి. అలానే మనం కొనుక్కునేటప్పుడు డేట్ కూడా చూసుకోవాలి, ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు నేను ఈ చిన్న గ్లాస్ని మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఒక చిన్న కాటన్ని తీసుకొని ఈ లిక్విడ్ వేసి మనం ఐటెం అనేది క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఈ లిక్విడ్ లేకపోతేనే నేను సబీనా అయితే యూజ్ చేస్తాను అనమాట. లేదు అంటే మ్యాక్సిమం ఈ లిక్విడ్తోనే నేను క్లీన్ చేస్తూ ఉంటాను. మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో మళ్ళీ అంతే బాగా మెరుస్తాయి అన్నమాట ఈ లిక్విడ్తో అయితే. చూడండి చిన్న డిఫరెన్స్ అయితే వచ్చింది కదా. అలానే ఇలా మొత్తంగా క్లీన్ చేస్తే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి. మరి మీరు వెండి సామాన్లు ఎలా క్లీన్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటన్నిటి వెయిట్ అయితే ఏవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అనేది నా దగ్గర స్లిప్స్ అయితే లేవండి. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్నివి కదా, సో స్లిప్స్ అనేవి అలా మిస్ అయ్యాయి. ఇంకా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కొంచెం పెద్ద సైజులో ఉన్న దీపం కుందులు అయితే కొనాలి అని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలా కొనుక్కోవడం వల్ల చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుందండి నాకైతే. మనీ అనేది వేస్ట్ చేయకుండా వెండి వస్తువులైనా లేదు అంటే బంగారమైనా కొనుక్కోవాలి అంతే తప్ప షాపింగ్స్కి వాటి కోసం అయితే వేస్ట్గా ఖర్చులు అయితే చేయకండి బట్టలకి. వాటి బదులు ఇలా కొనుక్కోవడం వల్ల మన ఇంట్లో ఐటెం అనేది గుర్తుగా ఉండిపోతుంది. మనీ ఎలా పొదుపు చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తానండి. ఆ వీడియో కూడా చూసి ఎంతో కొంత పొదుపు మీరు కూడా నేర్చుకోండి. ఆ పొదుపు చేసిన డబ్బులతో ఇలా ఒక ఐటెం కొనుక్కోండి. మీకే తెలుస్తుంది ఎంత తృప్తిగా ఉంటుందో అనేది.
చూసారా, ఇంకా ఫైనల్గా ఈ లిక్విడ్తో వెండి సామాన్లు అయితే ఇలా నీట్గా వచ్చాయి, మళ్ళీ కొత్త వాటిలా. ఆ లిక్విడ్తో ఒకసారి రుద్దేశాక ఒకసారి వాటర్తో కడిగేసి ఇలా ఒక కాటన్ క్లాత్తో తుడిచేయాలండి, ఎలాంటి తడి లేకుండా. చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉందో. ఇవేనండి నా వెండి కలెక్షన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే ఒక లైక్ చేయండి, అలానే నా ముందు వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.